ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియో కారణం చాలామంది గుప్త నవరాత్రుల కోసం చాలా సందేహాలు ఉండి కాల్ చేస్తున్నారండి. సో దాని నిమిత్తం కొంతమందికి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మొదటగా ఏంటంటే గుప్త నవరాత్రులు అంటే చాలామందికి ఒక సందేహం ఉందండి. గుప్తంగా అంటే మన మీద ఇంట్లో లైక్ ఎవరికి తెలియకుండా మన మీద పూజ చేసి సొంతంగా ప్రసాదం అంతా ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఎటువంటి పసుపు కుంకాలు కానీ ఏది కూడా అంటే ఇంటికి ఎవరికి చేరనివ్వకూడదు, అలా ఏం కాదండి. గుప్త నవరాత్రులు అంటే మీనింగ్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అంటే మీకు ఉదాహరణకి మనం దేవి నవరాత్రులు చేస్తాము దసరాకి. సో అది బహిరంగంగా మనం బయటన కూడా మీకు వీధుల్లో కూడా ఎక్కడ మీకు పండేల్స్ వేసి చేస్తూ ఉంటారు కదా. సో అది మీరు బహిరంగంగా ఎక్కడైనా కూడా నవరాత్రులు అన్నది సెలబ్రేట్ చేస్తారు, పూజని నిర్వర్తిస్తారు. సో అలా గుప్త నవరాత్రులు అనేది ఏంటంటే బహిరంగంగా ఎక్కడ చెయ్యరు. ఇది ఇంట్లో కానీ మందిరాల్లో కానీ మీరు స్వతహాగా ఉండి చేసుకోవడం, అంతేగాని దీనికి ఎవరికి ప్రసాదాలు ఇవ్వకూడదు, ఎవరు తినకూడదు, ఎవరు రాకూడదు, ఎవరికి చెప్పకూడదు అన్న ఒక మీ ఏదైతే భావం ఉందో అక్కడ నుంచే అజ్ఞానం అన్నది మొదలవుతుందండి. సో పూజ అనేది భక్తిలో ముందుగా మనం చేసేది ఎవరికైనా ఇవ్వడం. మనం మెయిన్ మన ధర్మం చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఏదో ఇవ్వడం, ఎవరికైనా ఏదైనా సహాయం చేయడంలోనే మీకు ముందుగా మీరు మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. సో అలా ఆ విధంగా మీరు ఎవరికైనా చేయడంలోనే మీకు భక్తి పొందుతారు తప్పించి మీకు మీరు చేసుకున్నది స్వార్థం అవుతుంది కానీ పూజ ఎప్పటికీ కాదు. ఓకే, ఇది ఎక్కువ మనం మాట్లాడే కంటే సో ఈ విధంగా మీరు గుప్త నవరాత్రులు అంటే అదే అండి. సో అదేవిధంగా మీకు పూజా విధానం కోసం చాలామంది ఏంటంటే ఏ విధంగా చేయాలన్నట్టుగా అనుకుంటున్నారు. సో ఇక్కడ రెండు మీకు చెప్తాను. ఒకటి, మీరు మంత్రోపదేశం ఎవరైతే తీసుకున్నారో వారు ప్రతిరోజు మీరు పూజ చేసేటప్పుడు మీరు ధ్యానంలో మీరు ఏదైతే మంత్రోపదేశం తీసుకున్నారో దాన్ని మీరు సంకల్పం చేసిన తర్వాత మీరు చెప్పుకోవచ్చు. మీరు కాసేపు ధ్యానం చేసుకొని తర్వాత మీరు నీరాజనం ఇవ్వచ్చు మీరు. సో అలా చేసుకోవచ్చు. ఇంకా మిగతా రెగ్యులర్గా నిత్య పూజ చేసుకునేవారు ఎవరైనా కానీ తెలిసిందే కదండి. ముందుగా మనకి ఆచమనం, దీపధూప ఆరాధన మనకు ఉంటుంది. అలాగే నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పం అండి. సో ఈ విధంగా మనం పూజ చేస్తాం. పూజా విధానం అయితే జనరల్గా ఇది. సో ఈ విధంగా మీరు రెగ్యులర్ పూజ చేసే విధంగా దీనికి ప్రత్యేకంగా ఏం మీరు చేయవసరం లేదు. ఏదైతే మీరు నైవేద్యం చేస్తారో అది మీరు అంటే పూర్తిగా నవరాత్రులు చేసేవారు వారు అది సేవించి నిద్రిస్తే సరిపోతుంది. సో అలాగా మీరు అల్పాహారం తీసుకోమని చెప్పారు. అల్పాహారం తీసుకోమన్నారు అనేసి అంటే దానికి కారణం ఏంటంటే మార్నింగ్